హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో నేను టుడే ఏం చేశానో మీతో మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ రెసిపీ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. నేను ఈరోజు ఆలూ ఫ్రై, అలాగే టమాటో చారు, అలాగే రైసు అంతవరకు సింపుల్గా చేసేసాను. కానీ ఈరోజు మా పాపకి ఎగ్జామ్స్ అండి, 10th ఫైనల్ ఎగ్జామ్స్. తను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వతో ఉప్మా చేశానండి. ఆ రెసిపీ కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఆ తర్వాత నేను ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ ఫ్రై చేశానండి. ఆలూ ఫ్రైకి నేను రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, అలాగే అల్లం పేస్ట్, పసుపు, ఆలు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోగా నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయండి, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో రొటీన్గా పనులు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశానండి. ఆలూ ఫ్రైలోకి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. బాబుకి కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ ఉందండి, అంటే పాపకి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్. అందుకోసం అనేసి పాప మార్నింగ్ 9:30 to 12:30 వరకు తనకి, బాబుకి 1 to 5 వరకు బాబుకి అండి. ఇప్పుడు టమాటా చారు కూడా నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అది స్టవ్ పై పెట్టేశాను. రైస్ క్లీన్ చేసేసి వాటర్ వేసేసి అవి పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని అది కూడా రెడీ అయిపోతుంది కర్రీ. నాకు పాప వచ్చే టైం అయింది. మా సిస్టర్ వాళ్ళు కొబ్బరి లడ్డు పంపించారండి, అది తింటూ నేను వంట చేస్తున్నాను. మనకి టమాటోస్ కూడా ఉడికిపోయాయండి. ఆలూ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చారుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోతుంది. నాకు పాప కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి. ఎలా రాసావమ్మా ఎగ్జామ్ అంటే బాగా రాశాను అంటుంది. బాబు కూడా రెడీ అయిపోయాడు స్కూల్కి, వాడు కూడా లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు నేను చారు తాలింపు వేసేస్తున్నాను. వేసేసి టమాటో రసం రెడీ అయిపోయింది మనకి. నేను ఈ రెసిపీ కూడా మీకు వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చూడండి. రేపు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు రైస్ ప్లేట్లో పెట్టి పాపకి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళింది కదండి, ఆఫ్టర్నూన్కి ఆకలి వేస్తుంది కదా, అందుకోసమని రెడీ చేశాను. ఇందులో మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇందులోకి, తనకు కూడా ఫుడ్ పెట్టి ఇచ్చేసాను. ఈరోజు అండి ఇలా కంప్లీట్ అయిపోయింది.